ప్రభాస్ ని హారర్ ఎలిమెంట్స్ ఎలా భయపడుతుంటే అదంతా కూడా ఫన్నీగా వచ్చాయి. యోగి బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. సో హారర్, కామెడీ, రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయితే సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్, ఒక ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్, ఇవి బాగా వర్కౌట్ అయినాయని చెప్తున్నారు. ఇక పర్ఫార్మెన్స్ కి సంబంధించి అందరూ కూడా మంచి యాక్టర్స్ ని పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి స్క్రీన్ టైం కరెక్ట్ గా ఉంది. అందరూ కూడా చాలా బాగా చేశారు. ముఖ్యంగా ప్రభాస్ అండ్ సంజయ్ దత్ చాలా బాగా చేస్తారని చెప్తున్నారు. ఇంకా బొమ్మాయి రాని తాత్ క్యారెక్టర్, జరీనా వాహిబ్ బామ్మ క్యారెక్టర్, ఆమె కూడా చాలా బాగా చేసింది. సో దీంట్లో ప్రధానంగా ఒకటి హారర్ ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది. ఇవి కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగా, మురారిలో ఎట్లయితే బామ్మకి మనోడికి మధ్య ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుందో అలాంటి ఒక ట్రాక్ దీంట్లో వర్కౌట్ అయిందని చెప్తున్నారు ప్రభాస్ కి, జరీనా వాహిబ్ కి. సో ఓవరాల్ గా అదేదో అంటారు కదా, షడ్రుచులతో ఉన్న భోజనం లాగా అన్ని కలిపి వడ్డించినట్టుగా ఉంది అనేది దీని పాజిటివ్ రివ్యూ. అయితే నెగిటివ్ పాజిటివ్ లో ఇంకా కొన్ని విషయాలు వచ్చి పాటలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు. సహనా గాని, రెబల్ సాబ్ గాని, రాజా యువరాజు పాట గాని, తర్వాత నాచే అయితే థియేటర్లో ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఇది 1982లో మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ లో నుంచి దీన్ని రీమిక్స్ చేశారు సాంగ్. అది వచ్చి బప్పిలహరి, అప్పుడు ఉషా బోతప్ప, అది దేశం అంతా ఆ జనరేషన్ ని ఉరుతులోకి వచ్చిన సినిమా అనమాట. అవా అనే పాట ఉంటది, ఇప్పుడు కూడా మనకి వినబడుతుంటా. అవా కోయి యహానా చే నాచే అనేసి వస్తుంది కదా, దాన్ని తీసుకొని రీమిక్స్ చేశారు. అది చాలా పాపులర్ సాంగ్. ఇది కూడా చాలా బాగా వచ్చింది అంటున్నారు. ఈ నాచే సాంగ్ అయితే అంటే థియేటర్లో కూడా వీళ్ళు కూడా లేచి డ్యాన్స్ చేసి అంత గొప్పగా వచ్చిందని చెప్తున్నారు. ఇక నెగిటివ్ విషయాలకు వస్తే, నెగిటివ్ వచ్చి ప్రధానంగా విఎఫ్ఎక్స్ అంత బాగాలేదని చెప్తున్నారు. ఎందుకంటే హారర్ ఫాంటసీ జానర్లో విఎఫ్ఎక్స్ కన్విన్సింగ్ ఉండాలి, అది అంత బాగలేవు. విఎఫ్ఎక్స్ చాలా నార్మల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏఐ అంతా వచ్చేసి అందరూ మామూలు వాళ్ళే బాగా చేస్తున్నారు, దీంట్లో బాగాలేదని. మనకి అఖండ 2 మీద కూడా ఇదే విమర్శ వచ్చింది. సో దీని మీద కూడా విఎఫ్ఎక్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటే, ఎందుకంటే కన్విన్సింగ్ ఉండాలి, అది రియలా కాదా, లాజిక్ ఉందా లేదా ఎవడి కనబడదు. హారర్ కామెడీలో లాజిక్ ఎవడు ఎతకడు, కానీ కన్విన్సింగ్ గా కనబడాలి. దెయ్యం అంటే దెయ్యం లాగా కనబడాలి, అది మేజర్ ప్రాబ్లం. అట్లాగే హారర్ వర్కౌట్ అవ్వలేదని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది భయపెట్టలేకపోయింది. కామెడీ ఉంది కానీ హారర్ లేదు. ఇదేంటంటే హారర్ ఉన్నప్పుడు హారర్ రావాలి, కామెడీ ఉన్నప్పుడు కామెడీ రావాలి. సో హారర్ కూడా కామెడీ అయిపోవాలి, మిక్స్ అయిపోయి భయం రావాలి కదా. భయం వస్తే కదా వాళ్ళు ఆ క్యారెక్టర్లు భయపడుతుంటారు, మనం భయపడం. అప్పుడు అది అబాస్ అంటారు కదా, అబాస్ అయిపోతుంది. సో అలాగా అయిపోయింది, చాలా చోట్ల అయిపోయింది అని చెప్తున్నారు. నెక్స్ట్ విమర్శ ఏంటంటే ఇది లెంగ్త్ ఎక్కువైపోయింది. 3 గంటల 9 నిమిషాలు ఉంది. 3 గంటల 9 నిమిషాలు అనవసరం. 2.5 గంట ఆ రేంజ్ లో ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది. ఇది ఈ మధ్య ఏమైందంటే పాన్ ఇండియా అంటే 3 గంటలు అన్నట్టుగా అందరూ చేస్తున్నారు. మారుతి దీంట్లో అంత కథ లేదు. దీన్ని లేకపోవడం వల్ల సీన్లు మాత్రమే కనబడుతుంటాయి. ఈ సీన్లు చాలా సీన్లు రిపిటేషన్ ఉన్నాయి. మనకి ఏంద్ర విసుగొస్తుంది అనేది కూడా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు. సో ఈ 3 అంశాలు, ఒకటి విఎఫ్ఎక్స్ బాగాలేదు, హారర్ సరిగా వర్కౌట్ అవ్వలేదు, లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల రిపిటేషన్ ఫీల్ ఉంది అనేది చెప్తున్నారు. అయితే క్రిటిక్స్ కూడా చివరి 30 మినిట్స్ మాత్రం నిలబెట్టిన సినిమా అనేది అయితే చెప్తున్నారు. ఇక ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ గా ఇది ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చూడదగిన సినిమా అనేది. సంక్రాంతికి అయితే ఖచ్చితంగా ఇది విన్నర్ అవుతుంది. దీనికి అనుకూలంగా ఆల్రెడీ పరిస్థితులు కూడా మారాయి కాబట్టి చిరంజీవి సినిమా కూడా దీనికి పెద్ద కాంపిటీషన్ కాదు. ఎందుకంటే అది వేరే జానరా, అది వేరే ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి ప్రభాస్ ఖచ్చితంగా కొడతారని. కాకపోతే ఒకే ఒక ప్రాబ్లం ఉంది ఈ సినిమాకి, అదేంటంటే హిందీలో పెయిడ్ నెగిటివిటీ అనేది స్టార్ట్ చేశారు. అంటే డబ్బులు ఇచ్చి దీన్ని నెగిటివ్ చేస్తున్నారు హిందీలో. ఎందుకంటే దురంధర్ హిట్ అయింది, వాళ్ళకి మళ్ళీ ఒక హోప్ వచ్చింది హిందీ సినిమాలు. ఇప్పుడు ప్రభాస్ పోయి దెబ్బ కొడితే వాళ్ళకి భయం స్టార్ట్ అయిందంట. అందుకని హిందీలో దీన్ని ఎలాగన్నా ఫ్లాప్ చేయాలని హిందీలో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, వాళ్ళు హీరోలు వెనకుండి ఈ సినిమాని ఫ్లాప్ చేయాలని డబ్బులు ఇచ్చి మరీ నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. అది ఏమన్నా ప్రభావం చూపిస్తే మాత్రం ఈ సినిమాకి కలెక్షన్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మంచి హిట్ అవుతుంది. ఈ మైనస్లు పెద్దగా పట్టించుకోరు, ఖచ్చితంగా హిట్ చేస్తారని చెప్తున్నారు. ఓవరాల్ గా
నేను చూసిన రేటింగ్స్ లో చూస్తే లీస్ట్ అంటే 2.5, 2.25, 2.5 ఇస్తే అప్పర్ లో 3.5 వరకు కూడా ఇచ్చారు. యావరేజ్ గా 3 రేటింగ్ మనం వేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఇది సంక్రాంతి విన్నర్ గానే చెప్పుకోవచ్చు.